ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతంలోని దిగువ ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం లభించింది. స్టాంప్ డ్యూటీ అంశంపై ల్యాండ్ కన్వర్షన్ తదితర అంశాలపై సముచిత నిర్ణయాలు తీసుకున్నారు. టూరిజం పాలసీ అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అభివృద్ధికి 37,916 ఎకరాలను ప్రతిపాదన కాగా 34,000 ఎకరాలను పూలింగ్కు తీసుకున్నారు. ఇక పూలింగ్కు ఇవ్వడానికి ఇష్టపడని వారి భూమిని ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా తీసుకోవాలన్న నిర్ణయం కూడా ఉంది. ఏపీయు ఎఫ్ఐడిసి ప్రతిపాదనలపై బడ్జెట్ పెంపును ఆమోదించారు. సిఆర్డీఏ పరిధిలో ఎస్పీవీ స్పెషల్ పర్సన్ వెహికల్ను అనుమతించారు.